హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాము. ఈరోజు జూకొచ్చాము. పిల్లల్ని తీసుకొనొచ్చాను. ఈ జూ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ యానిమల్ ఫ్రెండ్లీ ఉంటాయన్నమాట. సో, బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. మీరు గూడా మాతో పాటు జూని ఎక్స్‌ప్లోర్ చేయండి. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ జూ పార్క్ ఐలాండ్ బుర్గ్ అన్న ఒక చిన్న ఊర్లో ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. పిల్లలకైతే 2 యూరోస్, పెద్దవాళ్ళకైతే 4 యూరోస్ అన్నమాట. ఎంట్రన్స్ లోనే ఎదురుకుండా క్యాంటీన్ లాగా ఉంది. ఇక్కడ బర్గర్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి దొరుకుతాయట. ఇక్కడ ఎవరిదో ఇల్లు లాగా ఉంది. ఇంకా ఇక్కడేమో టేబుల్ పైన ఏమో పాంప్లెట్స్ పెట్టారు. మనకు కావాలంటే చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి ఇలాంటి తోపుడు బండిలో తీసుకెళ్లొచ్చు. ఇది ఒక సెల్ఫీ పాయింట్. చూడ్డానికే బాగుంది. మనం ఇక ఫాస్ట్ గా ఏం జంతువులు ఉన్నాయో చూసేద్దాం రండి. ఇక్కడ కొమ్మ పైన ఉన్న జంతువు పేరు టామరిన్. మోడర్న్ మంకీస్ అట కొలంబియా దేశానికి చెందినవి. ఇక్కడ ఉన్నాయి వరల్డ్స్ మోస్ట్ కలర్ఫుల్ బర్డ్స్. చిలుక జాతికి చెందినవి మెకావ్. ఇక్కడ ఈ వుడెన్ హోల్ మధ్యలో ఉంది, అది గునీ పిగ్స్ అన్నమాట. ఒకటి బ్రౌన్ కలర్ లో, ఒకటి వైట్ కలర్ లో భలే ఉన్నాయి అసలు. ఇది దాని ఇల్లు. ఇంకా కొంచెం ముందర వెళ్తే ఇక్కడ ఒక చెట్టుకి పెసిఫైర్స్ అన్ని కట్టి ఉంచారు. నాకేంటో చాలా వింతగా అనిపించింది. కాశీలో మనకి ఇష్టమైన పండు వదిలేసినట్టు ఇక్కడ పిల్లల చేత ఇది కట్టించి మాన్పించేస్తారు. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ పక్షి ఉంది. దీని పేరు కింగ్ ప్యారెట్ అట. ఆస్ట్రేలియా దేశానికి చెందింది. ఇవి ఎక్కువగా రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తాయట. ఇక్కడ అన్ని పక్షులు ఉన్నాయా. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ కూర్చోడానికి బెంచెస్, ఇక్కడ హట్ కింద కూడా మనకి స్పేస్ ఇచ్చారు కూర్చోడానికి. ఇక్కడేమో గాడిద ఉంది, ఓపెన్ గా తిరుగుతోంది. అసలు నేను ఈ జూకి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్ని ఫ్రీగా తిరుగుతాయి. ఇంకొకటి, ఇక్కడ ఫ్రెష్ గా హనీ తీసి అమ్ముతారు. మా ఫ్రెండ్ చెప్పింది, అందుకని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉన్నాయి సౌత్ అమెరికన్ క్యామెల్స్ అట, అల్పకాస్ అంటారు. ఇక్కడికి రాగానే పీకాక్ వచ్చింది. పీకాక్ దగ్గరికి వెళ్దాం రండి. పీకాక్స్ ఈ జూలో ఫ్రీగా తిరుగుతాయి. వీటిని ఎక్కడా బంధించలేదు. సాన్వి అయితే చాలా ఎక్సైటెడ్ గా దాని దగ్గరికి వెళ్తుంది. పీకాక్ భయం లేదు, కానీ దీనికి భయంగా ఉంది, అదేం చేస్తుందా అని. మేము గుజరాత్ లో ఉన్నప్పుడు కాలనీలో పీకాక్స్ ఫ్రీగా తిరిగేవి, కానీ ఎప్పుడు ఇంత దగ్గర నుంచి చూడలేదు నేను. ఇదే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంత దగ్గర నుంచి చూడడం పీకాక్ ని. ఇక్కడ చూడండి, పిల్లాడు కూడా వెళ్ళిపోతున్నాడు దాని వెనకాతలే. ఐస్ క్రీమ్ బండితో ఉన్న ఈ హట్లోకి వెళ్దాము. ఇక్కడేవో రెప్టైల్స్ ఉంటాయంట. ఈ లోపల ఏముంటాయని ఆతృతతో వెళ్ళి చూసాము, కానీ ఏమీ లేవు. ఇక్కడ ఒక అతను క్లీన్ చేస్తున్నారు అంతే. ఇక్కడ ఈ పెద్ద అయిన గాడిదని బాగా పలకరిస్తున్నారు, కానీ అది దూరం వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆపోజిట్ లో ఒక పార్క్ ఉంది. చిన్న పిల్లల్ని పిక్నిక్ లాగా తీసుకుని వచ్చారు. పిల్లలు తప్పిపోకుండా ఉండడానికి పిల్లలకి రేడియం జాకెట్లు వేసేసారు. ఇక్కడ పిల్లలు మేకలతో తెగ ఆడుతున్నారు, చూపిస్తాను రండి. అక్కడేమో మేకలతో ఆడుతున్నాడు, ఇక్కడేమో కోడులతో ఆడుతున్నారు. ఇక్కడున్న 2 గొర్రెలు కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఒక బ్లాక్ డాంకీ. ఇంకిక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్దాం రండి. ఏదో అడవిలో నడుస్తున్నట్టుగా ఉంటుంది.
ఇక్కడేవో డక్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ డక్స్, అక్కడ వైట్ అండ్ బ్లాక్ ఉన్నది వైట్ స్టార్క్ బర్డ్ అన్నమాట. ఇక్కడ ఉన్న కట్టెలకి ఒక్కో దానికి ఒక్కో సౌండ్ వస్తుందంట. ఇక్కడ జింకలు ఉన్నాయి. మావాడు కూడా ఇక్కడ జింకల్ని చూస్తున్నాడు. ఫస్ట్ టైం వచ్చాడు ఇట్లా జూ పార్క్కి. ఇక్కడ ఉన్న జింకలకి కొమ్ములు లేవు, ఇక్కడ ఉన్న జింకలకి కొమ్ములు ఉన్నాయి. ముట్టుకోవాలందా? ముట్టుకో. భయం నన్ను ముట్టుకోవచ్చా? అని కోపం ఎక్కువ. ఇక్కడ నెమలి సౌండ్ వినిపించింది. సాన్వి పరిగెడుతుంది. ఎక్కడ నెమళ్ళు కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. దానికి అస్సలు తనివి తీరట్లేదు ఎంతసేపు చూసినా కానీ. వచ్చేసాము నెమలి దగ్గరికి. చూడండి భయపడుతుంది మళ్ళీ వెళ్ళడానికి. వాళ్ళ అక్కను చూసాక మావాడు కూడా అసలు స్ట్రోలర్లో ఆగలేదు. వాడిని కూడా దింపేశాను పీకాక్ దగ్గర తీసుకెళ్దామని. మనకి ఎక్కడ ఆడుకునేది కనిపిస్తే అక్కడ ఎక్కాల్సిందే, తగ్గేదే లేదు అసలు. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇక్కడ ఫ్రెష్ హనీ దొరుకుతుందని. అది ఇక్కడే. లోపల వెళ్ళి చూద్దాము, ఒకవేళ హనీ దొరికితే తీసుకుందాము. ఈ హట్టు లోపల హనీ బీస్ నుంచి హనీ ఎలా తీస్తారన్నది ప్రాసెస్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచారు. ఈరోజు ఇక్కడ అన్ఫార్చునేట్లీ హనీ అమ్మట్లేదు. మనం ఈ హనీ బీ ప్రాసెస్ ది చూసి బయటకు వచ్చేసరికి ఇక్కడ పీకాక్ వైట్ డాంకీ దగ్గరకు వచ్చేసింది. ఇక్కడేమో పందులు ఉన్నాయి. ఇక్కడ చూడండి డాంకీ ఎంత ఫ్రెండ్లీగా ఉందో. కేర్ టేకర్ ఏదో చెప్తోంది. పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక చిన్న పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఈ హట్ లో స్క్విరిల్స్ ఉన్నాయి. సాన్వి ఇక్కడ ఉన్న బోర్డులో నుంచి చదివి చెప్తోంది ఇక్కడ ఉన్నవి ఇండియన్ కోతులని. ఇండియా మంకీ క్యూట్ గా ఉంటాయా? చిన్న చిన్న క్యూట్ గా ఉంటాయి. మన ఇండియన్ కోతులు చక్కగా గ్రూమ్ చేసుకుంటున్నాయి. వీళ్ళు ఇక్కడ బోర్డులో రాశారు మన ఇండియన్ కోతుల్ని మనము చాలా పవిత్రమైన భావంతో చూస్తామంట. ఈ కేజ్ నుంచి పక్కన కేజ్ లోకి వెళ్ళడానికి ఇక్కడ పైన ఒక మార్గం పెట్టారు. ఇక్కడ నుంచి పక్క కేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ ఆస్ట్రిచ్ సాన్వి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, ఏదైనా పెడుతుందేమో అని. అగో చూడు నీ దగ్గరకే వస్తుంది చూడు. ఇప్పుడు హాయ్ చెప్తుంది సాన్వి నీకు. డెన్ లోపలికి వచ్చి చూడొచ్చు. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ బర్డ్స్ అన్ని ఆస్ట్రేలియన్ బర్డ్స్ అట. ఏ దేశపు బర్డ్స్ అయినా కానీ నా మనసుని మట్టు దోచేసుకున్నాయి. పైన చూడమ్మా. నా పైన చూసాయా అసలు ఎలా సౌండ్ చేస్తున్నాయో. అసలు సౌండ్ వింటుంటేనే ఆనందంగా ఉంది నాకు. అసలు నా వెనకాతల
ఎల్లో కలర్ బర్డ్ ఉంది చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది. షణ్ముఖ్ బర్డ్స్ బాగున్నాయా? వాడు చూడండి ఎలా చూస్తున్నాడో బర్డ్స్ని. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి దాని ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాయి. హైదరాబాద్ జూలో కూడా ఇలాంటి బర్డ్స్ చాలా ఉంటాయి, కానీ మనం బయట నుంచి చూస్తాం కదా, ఇట్లా లోపల నుంచి వచ్చి ఇంత మంచి డిఫరెంట్ కలర్స్ బర్డ్స్ని చూడడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఈ కలర్కే నేను ఫిదా అయిపోయాను. భలే ఉన్నాయి, ఎంత చిన్న క్యూట్గా అసలు. ఇక్కడ ఎల్లో, వైట్ అండ్ ఎల్లో, గ్రీన్, బ్లూ, ఎల్లో మిక్స్. చూస్తుంటేనే పట్టుకోవాలనిపిస్తుంది. ఈ బర్డ్స్ చూస్తూ ఈ కోడిని మర్చిపోయాను. ఈ కోడి చూడండి, తెల్ల కోడి. ఈ వైట్ అండ్ బ్లాక్ ఉన్నదేమో వియట్నాం పందులు, అవతల పక్కల ఫుల్ బ్లాక్ ఉన్నవేమో జర్మనీ పందులట. ఇక్కడ ఇండ్లు లాగా ఉంది, అంతా వెల్కమ్ బోర్డు కూడా ఉంది. ఇక్కడేమో గిన్నెలు ఉన్నాయి. ఏంటా అని చూస్తే లోపల మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. లోపల ఏమున్నాయి అంటే ఎలకలు ఉన్నాయి. ఇది ఎలకల హౌస్ అట్ట. చిన్న ఎలక ఉంది చూడండి, ఇంకొక ఎలక. అసలు ఏమైనా డెకరేట్ చేశారా? దీనిలే బాగుంది నా ఇంటికంట. ఇక్కడ చిన్నగా బ్లాక్ గా ఉంది చూసారా, ఇది మంకీ అట. చాలా చిన్నగా ఉంది ఇది. నేను ఇలాంటి మంకీని చూడడం ఫస్ట్ టైం. మొత్తం ఈ పార్క్ లో 3 నెమళ్ళు కనిపించాయి మాకు. ఇక్కడ ఒకటి కూర్చుంది. చక్కగా ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. తిరిగి అలసిపోయినట్టుంది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.